ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. స్టార్ క్యాంపెయినర్ గా తమిళసై, నాడు గవర్నర్ గా, త్వరలో బీజేపీ నేతగా ప్రచారానికి ఎమ్మెల్యే రాజా సింగ్, రాధిక, ఖుష్బుతో పాటు లిస్ట్ లో 40 మంది. అంటే నామినేషన్లు అన్ని అయిపోయేదాకా రాజా సింగ్ సైలెంట్ గా ఉన్నట్టున్నాడు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించింది. అందులో నిన్న ఉన్నటి వరకు తెలంగాణకు ఫస్ట్ మహిళా గవర్నర్ గా పనిచేసిన తమిళసై సౌందరరాజన్ కూడా ఉన్నారు. రాష్ట్ర ఫస్ట్ సిటిజన్ గా కొంతకాలం ఉన్న ఆమె త్వరలో బీజేపీ తరఫున స్టేట్ లో ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడులోని చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె అక్కడ ఎన్నికలు కంప్లీట్ కావడంతో స్టార్ క్యాంపెయినర్ హోదాలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ ప్రజలంటే చాలా ఇష్టమని పలుమార్లు చెప్పిన ఆమె కొంతవరకు తెలుగు భాషను కూడా నేర్చుకున్నారు. రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చేశారని, బీజేపీ క్యాంపు కార్యాలయంగా మార్చారని ఆమె గవర్నర్ గా పనిచేసిన రోజుల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. కాగా ఇప్పుడు తమిళసై బీజేపీ నాయకురాలిగా ప్రచారంలో ఏ కామెంట్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో సినీ నటీమణులు ఖుష్బు, రాధిక, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై, ఎమ్మెల్యే రాజా సింగ్, యూపీ సీఎం యోగి, యువమోర్చా తేజస్వి సూర్య తదితరులు ఉన్నారు. అన్ని పవర్ఫుల్ పేర్లు ఇట్లా. అసలు ఇంట్రెస్టింగ్ అంటే ఇదే తమిళసై స్టార్ క్యాంపెయిన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇక్కడికి వచ్చి కేసీఆర్ ని ఎట్లా అంటే గత 5-6 సంవత్సరాలుగా ఆమె గవర్నర్ ఉన్నారు కదా, నాకు తెలిసి కేసీఆర్ కడిగి పారేస్తేమో ఇదే అవకాశం. ఎందుకంటే ఆమెకు పాపం నోరు ఇప్పే అధికారం లేకుండా గవర్నర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడుకుంటది కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఆడుకుంటది. కేసీఆర్ కు పెద్ద దెబ్బ చెప్పదు వాస్తవం చెప్పాలంటే. దున్నుతుంది ఇక మామూలుగా ఉండదు ఇక. నెక్స్ట్ నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల సెగ్మెంట్ల వారిగా రేపు ఎల్లుండి అయితే రేపటితో క్లోజ్ అయిపోతుంది. మోడీ వెంట్రుకకు సైతం రేవంత్ సరిపోరు.